మనం ఇప్పుడు ద్వాపర యుగంలో ఉన్నాము. సో స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద పార్ట్ 7 ఆఫ్ ద సిరీస్ ద యుగ ఫైల్స్. ఈ సిరీస్ లో మనం యుగాల సీక్రెట్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఇది కంటిన్యూ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో శ్రీ యుక్తేశ్వర గారి 24,000 సంవత్సరాల యుగ సైకిల్ గురించి చూసాం. ఇప్పుడు వీరి ఒరిజినల్ థియరీ ఏంటి అనేది క్లియర్ గా చూద్దాం. యుక్తేశ్వర్ గారు ద హోలీ సైన్స్ అనే బుక్ లో చెప్పిన పాయింట్ ఏంటంటే యుగాలు డిసెండింగ్ అండ్ అసెండింగ్ ఆర్డర్ లో తిరుగుతాయి. ముందుగా సత్యయుగం నుండి కలియుగం డిసెండింగ్ సైకిల్లో వస్తుంది. మళ్ళీ కలియుగం నుండి సత్యయుగం అసెండింగ్ సైకిల్లో వెళ్తుంది. డిసెండింగ్ 12,000 సంవత్సరాలు ప్లస్ అసెండింగ్ 12,000 మొత్తం 24,000 సంవత్సరాలు. ఇదే వీరి యుగ సైకిల్ టైం లైన్. కానీ ఇలా ఎందుకంటే ధర్మం సడన్ గా తగ్గదు, క్రమంగా తగ్గుతూ వస్తుంది. సత్యయుగంలో ధర్మం 4 పాదాలపై ఉంటుంది, కానీ కలియుగం వచ్చేసరికి ఒక పాదానికి వస్తుంది. అలాగే ధర్మం తగ్గడం గ్రాడ్యువల్ గా జరిగితే పెరగడం కూడా గ్రాడ్యువల్ గా జరగాలి కదా. ఇదే యుక్తేశ్వర్ గారి పాయింట్. వీరు ఈ థియరీని ఓన్లీ సింబాలిక్ గా కాకుండా ఇందులో ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ని కూడా కలిపారు. వీరి థియరీ ప్రకారం సూర్యుడు విష్ణు నాభి చుట్టూ తిరుగుతాడు. ఇది కాస్మిక్ సెంటర్. దెర్ ఈస్ నో సైంటిఫికల్లీ ప్రూవెన్ బట్ జస్ట్ అన్ ఇంటర్ప్రిటేషన్. సో సూర్యుడు తన ఒక్క రొటేషన్ కంప్లీట్ చేసుకోవడానికి 24,000 సంవత్సరాలు పడుతుంది. ఇంతే కాకుండా ఇంకో ఆస్ట్రోనామికల్ ఆస్పెక్ట్ ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. అదేంటంటే మన అర్త్ అనేది 23.5 డిగ్రీ టిల్ట్ అయి ఉంది. ఒకవేళ తెలుసుంటే ఓకే, కానీ తెలియకపోతే చూడండి, మన అర్త్ యాక్సిస్ లో పర్పెండిక్యులర్ గా లేదు, కొంచెం క్రాస్ ఉంది. దీనివల్ల భూమి తిరగడమే కాకుండా ఈ యాక్సిస్ కూడా రొటేట్ అవుతుంది. ఈ యాక్సిస్ రొటేట్ అవ్వడానికి సుమారుగా 26,000 సంవత్సరాలు పడుతుంది. దీన్ని ప్రెసిషన్ ఆఫ్ ఈక్వినాక్స్ అని అంటారు. ఈ టైం లైన్ అనేది పురాతన కాలంలో 24,000 సంవత్సరాలుగా పరిగణించబడింది. అందుకే వీరు 24,000 సంవత్సరాలు అని చెప్పారు. సో ఇలా యుక్తేశ్వర్ గారు అసెండింగ్ అండ్ డిసెండింగ్ సైకిల్స్ ని ప్రపోజ్ చేశారు. అండ్ వీరి ప్రకారం కలియుగం 700 BC లో స్టార్ట్ అయ్యి 500 AD లో ఎండ్ అయిపోయింది. ప్రెసెంట్ అసెంట్ ద్వాపర్ యుగ నడుస్తుంది అండ్ ఇది 2400 AD లో ఎండ్ అవుతుంది. వీరు నమ్మడానికి బలమైన కారణం మన స్క్రిప్చర్స్ లో మెన్షన్ చేయబడిన డివైన్ ఇయర్స్ ని శాస్త్రవేత్తలు తప్పుగా అర్థం చేసుకున్నారనే భావన. యుక్తేశ్వర్ గారు ఈ థియరీని ప్రాక్టికల్ గా ప్రపోజ్ చేసినా కూడా చాలా మంది ఈ థియరీని నమ్మరు. ఎందుకంటే మనం ఏదైనా ఒక విషయం చాలా కాలంగా నమ్మితే అది కరెక్ట్ కాదు అని నమ్మడానికి మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఇది జనరల్ సైకాలజీ. ఓకే, ఇప్పుడు ఈ థియరీని నమ్మితే మనకు వచ్చే మెయిన్ డౌట్, ఒకవేళ కలియుగం అయిపోతే మరి కల్కి అవతారం సంగతి ఏంటి? దీని గురించి మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.